హెవీ మెజారిటీతో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అందరు కలిసి గెలిపించారు. నాట్ ఓన్లీ ఏపీ, హైదరాబాద్ నుంచి కూడా 80% చాలా మంది సొంత డబ్బులు ఖర్చు చేసుకుని వెళ్ళారు తెలుసా. రేపు ఎలక్షన్స్ అంటే ఈ రోజు నైట్ అప్పటికప్పుడు పబ్లిక్కి చూడండి, పబ్లిక్కి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇలాగా ట్రావెల్స్ క్యాన్సిల్ అవుతుందని ఇన్ఫర్మేషన్ లేకుండా బస్ స్టాండ్కి వెళ్ళి వెయిట్ చేసేటప్పుడు రీజన్స్ తెలియదు. మొత్తం 300 పైన చాలా బస్సులు క్యాన్సిల్ అయ్యాయి. ఆ టైంలో ఓన్ బడ్జెట్తో అప్పటికప్పుడు జనాలు క్యాబ్స్ కార్స్ అవి ఇవి బుక్ చేసుకుని వెళ్ళారు. అంత ఆశతో వెళ్ళి గెలిపించినప్పుడు కనీసం రోడ్ కూడా ఏం చేయకపోతే ఎలాగా. అయితే నేనైతే పాదయాత్ర వల్ల మళ్ళీ సక్సెస్ అవుతారని నేను అనుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్కి క్రేజ్ పెరుగుతుంది అక్కడ ఏపీలో. సో ఈ మధ్య కాలంలో ఇప్పుడు జగన్ వెళ్ళిపోతే అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయంటారా? నెక్స్ట్ ఏమో చెప్తాను కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైన్స్ బ్యాన్ చేస్తున్నారు. ఇంకా రేట్లు తెలంగాణ కంటే 3 అంతలు రేట్లు పెంచేశారు. మొత్తం బ్యాన్ అయినా చేయాలి, లేదంటే ముందున్న ప్రైస్ అలా ఉంచేస్తే బాగుండేది. లేదంటే మొత్తానికి ఏపీలో మొత్తం వైన్ మొత్తం బ్యాన్ చేశారు. అసలు ఎక్కడ అవైలబిలిటీ లేకుండా బ్యాన్ చేస్తే ఆయన కొద్దిగా ఇంపార్టెన్స్ లేదు. బ్యాన్ అని చెప్పేసి ఇంకా హై ప్రైస్ పెంచారు. దానివల్ల కూడా చాలామంది శత్రువులు అయిపోయారు. బికాజ్ వైన్ అంటే పొలిటీషియన్స్, బెగ్గర్స్, స్లమ్ ఏరియా, రిచ్, పూర్, క్లాస్, మాస్ అందరు తాగుతారు కదా. మరి ఆయన కరెక్ట్ డెసిషన్, ఆయన కింద మినిస్టర్స్కి వీళ్ళు సలహా లేకుండా జగన్ ఓన్గా డెసిషన్ తీసుకోవాలి. బికాజ్ జగన్కి ఓటేసే ముందు మనం ఆయన కింద ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఆయన మినిస్టర్స్ చూసి పక్కన చూసి కాదు కదా ఓటేసింది. ఓటు ఎవరిని చూసి వేసాను? సీఎం చూసి వేసినప్పుడు ఆయన ఫస్ట్ ఏదైతే బ్యాన్ చేస్తానో అలా బ్యాన్ చేస్తే బాగుండేది. బ్యాన్ చేయకుండా ప్రైస్ పెంచేది. దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డారు జనాలు.